ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మీరు లేకుంటే మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీలో అనేక మందికి తెలుసు, నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్న సందర్భంలో విదేశాల్లో ఉద్యోగం రావడం ద్వారా విదేశాల్లో కూడా ఉద్యోగం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం చేసేటప్పుడు మాకున్నటువంటి మా బాస్ ఒక మాట అంటాడు, ఏవైనా సమస్య కలిగినా, జలప్రళయం వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా, ఏదొచ్చినా కూడా అవన్నీ ఎక్స్క్యూజ్ చేయడండి, సమయానికి ఆఫీస్లో ఉండాలంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఫైండ్ యువర్ ఓన్ వే టు బీ దేర్ ఎట్ రైట్ టైం అంటాడు ఆయన. మీరు సమయాన్ని కల్పించుకొని మీరు ఏ మార్గం ఎంచుకుంటారో నాకు తెలియదు, పంచుకొట్టే సమయాన్ని మీరు అక్కడ ఉండాలి అంటాడు. అయితే మా బాస్ ఆయన చైనీస్ అన్నమాట. చైనా వాళ్ళు ఎటువంటి వారంటే పని ఏదైనా ఇచ్చామంటే చాలా జాగ్రత్తగా చేస్తారండి. ఈరోజు చైనా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది అంటే వారు కూడా ఖాళీగా ఏమి ఉండరండి. ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కష్టపడి పనిచేస్తారు కాబట్టి అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆ దేశం ఉండగలుగుతుందని నేను మీకు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. చాలామంది ఉన్నతమైన చదువులు చదువుకున్న తర్వాత కూడా మంచి ఉద్యోగం కావాలని ఎదురు చూస్తుంటారండి. మీరు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, దొరికిన చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగం ముందు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక పని మీరు చేస్తున్నప్పుడు కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ది బెస్ట్ రావాలి, పెద్ద ఉద్యోగం రావాలని గమ్మును కూర్చొని ఉన్నారనుకోండి, సంవత్సరాలు తరబడినా కూడా ఉద్యోగాలు మీకు రావు. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన మాట చదువుతాను, కొంతమంది బాధ కలుగుతుందేమో. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా మీరు నిద్రపోతున్నారు అంటే మీరు బద్ధకంగా పనిచేస్తూ ఉన్నారు. శ్రద్ధగా పనిచేసేవాడిని చూడండి, వాడు రాజుల యొద్ద ఉంటాడంట. నమ్మకంగా పనిచేసేటటువంటి వారు, శ్రద్ధగా పనిచేసేటటువంటి వారు, కష్టపడే తత్వం కలిగినటువంటి వారు. కొన్నిసార్లు మనము ట్రైన్లో కానీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే శనక్కాయలు అమ్ముతుంటారు, రోడ్డు పక్కన పండ్లు అవి అమ్ముతుంటారు. వాళ్ళతో నేను ఎప్పుడు బేరం మాట్లాడినండి. కొంతమంది వాళ్ళ దగ్గర కూడా బేరం మాట్లాడుతూ ఉంటారు. వారు 20 రూపాయలు అన్నారనుకోండి, 5 రూపాయలకి ఇస్తారా అని అడుగుతారు. కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించండి. ఏం 10 రూపాయలు 5 రూపాయలు మీరు చేర్చిపెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లే కట్టబోయేదేం లేదు కదా. చిరు వ్యాపారం చేసేటటువంటి వారి దగ్గర దయచేసి వీలైతే వారి దగ్గర ఎప్పుడు కూడా ఈ బేరం మాట్లాడేటటువంటి కార్యము దయచేసి చేయొద్దండి. వారిని ప్రోత్సహించండి. ఈ ఉదయకాల సమయంలో జాబ్ లేని వారు ఎవరైనా ఉంటే దేవుని సేవకుడికి ఒక మాట చెప్తున్నాను, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు పనిని అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఉద్యోగం లేకుండా ఉన్నారో ప్రభువా, దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉద్యోగాన్ని దయచేయండి. యేసు నామములో వారి ప్రతి అవసరతను సంధించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.